సో ఇది వచ్చేసి మన ట్రేస్, మన ఎక్విప్మెంట్స్ ఇవన్నిటిని ఇది ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక మనం ఇందులో ఫార్ములిన్ వేసుకొని డైరెక్ట్ ట్రేస్ అవన్నిటిని డిప్ చేసి కడిగి ఎండబెట్టి తర్వాత యూజ్ చేయడానికి రైడింగ్ రూమ్లో ఉపయోగపడుతుందని ఇది క్లీన్ చేస్తున్నాం. సో ఇది వచ్చి మన రేరింగ్ రూమ్. సో రేరింగ్ రూమ్లో వచ్చేసి అండ్ స్టాండ్లు, ట్రేలు అండ్ ఇవి వచ్చేసి నెట్స్, ఈ కింద ఉన్నాయి హ్యాండ్ వాల్స్, అక్కడ డస్టర్లు అండ్ సో మన రేరింగ్ రూమ్ని ఒకసారి సర్పేసి ఒకసారి ఫామ్లోతోని క్లీన్గా తుడుచుకొని ఈ ట్రేస్ని, ఈ స్టాండ్స్ని, ఈ ఫోమ్ ప్యాడ్స్ వీటన్నిటిని క్లీన్గా ఫామ్లీన్తో క్లీన్ చేసుకొని ఒకరోజు ఇవి ఆరేలా పెట్టుకోవాలి. సో నిన్న మన రూమ్కి మనం మొత్తం క్లోజప్ చేసాం కదా పేపర్లతో, ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకుండా. అండ్ బయట వైపు కూడా బ్లీచింగ్ పౌడర్తో మొత్తం ఇలా చల్లుకోవాల్సి వస్తుంది. అండ్ ఈరోజు 1 డే తర్వాత ఈ రూమ్ని ఓపెన్ చేయబోతున్నాం. ఓపెన్ చేసి నార్మల్ ఫ్రెష్ ఎయిర్ మొత్తం వెళ్ళేలా విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేస్తున్నాం, రండి చూద్దాం. హలో, హాయ్ గైస్, నేను మీ శ్రీకాంత్. సో ఏంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నా, నేను వచ్చేసి హన్మకొండ టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ సెంటర్కి వచ్చాను. ఎందుకోసం అంటే ఈ బాక్స్ కోసం. ఈ బాక్స్లో ఏమున్నాయి అనుకుంటున్నా, సిల్క్ వామ్ ఎగ్స్. సో నేను నిన్న సిల్క్ వామ్ రైడింగ్ చేయాలి అని బెంగళూరు నుంచి బ్రీడర్ కాడ నుంచి సిల్క్ వామ్ ఎగ్స్ అనేవి ఆర్డర్ చేసాం. సో అతను వచ్చేసి మనకు కార్గోలో పంపించాడు. సో ఇందులో ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, సేఫ్గా వచ్చాయా లేదా, ఇవన్నీ మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. మీకు కూడా చూపిస్తాను, రండి. ఎక్స్పెక్టెడ్ 19th. ఎప్పుడు 19th అంటే ఇవాళ 3 days. 3 days లోపల అవుతుంది. అర్బినేటెడ్ 7th రోజు, డబుల్ హైబ్రిడ్ అట కాంబినేషన్. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ హ్యాచింగ్ 19/20. నంబర్ ఆఫ్ డిఎల్స్ 50. దీంట్లో నుంచి సో ఇవి వచ్చేసి మన సిల్క్ వామ్ ఎగ్స్. మోల్టింగ్ ఎప్పుడు ఉంది అంటే హ్యాచింగ్ 19/20, 19/20, 7th 26. ఆ పైన వచ్చినాయి ట్రయల్స్ అండ్ కింద బ్లాక్ కలర్లో కనపడేవే మన ఎగ్స్. సో మనం 50 DFLs తీసుకున్నాం, చూద్దాం పదండి.